అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షీ. ఇట్స్ సాటర్డే మార్నింగ్ అరౌండ్ 6:37 అవుతుంది టైం అయితే. మీలో చాలామంది అంటూ ఉంటారు కాబట్టి అదే నా వీడియోస్ రిలాక్సింగ్గా ఉంటాయని చెప్పి ఇంకొంచెం రిలాక్సేషన్ కోసం ప్రశాంతంగా గ్రాబ్ ఎ కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీ అండ్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టీవీ ఆర్ ఎ మొబైల్. ఒక 30 మినిట్స్ ఈ వీడియోని డెడికేటెడ్గా చూసుకొని ప్రశాంతంగా తర్వాత మీ పని మీరు స్టార్ట్ చేసుకోండి. గెట్ అ బిట్ ఆఫ్ మోటివేషన్ టు. ఓకే, ఇది కిచెన్ ఆర్గనైజేషన్ అండ్ డీప్ క్లీనింగ్ పార్ట్ 1 అనమాట. వీడియో చాలా లెంతీ అయిపోయింది, సో అందుకే 2 పార్ట్స్లో డివైడ్ చేస్తున్నాను. సో ద నెక్స్ట్ 31 minutes is going to be your time with my video. అంతా ఆగాధం సర్వం జగన్నాథం అన్నట్టుంది నా టాల్ యూనిట్ మొత్తం. నేను రీసెంట్గా జార్స్ చేంజ్ చేశాను కదా నెస్టేషియావి. సో అప్పుడు నెస్టేషియా వీడియో షూట్ చేయాలి అని చెప్పి టైం లేక ఎలా పడితే అలా పెట్టేసి, తర్వాత ఏవి ఎందులో వేయాలో సెగ్రిగేట్ చేసుకోవడానికి టైం లేక అదంతా ఒక జార్ తీద్దామా అంటే 10 జార్లు మీద పడేటట్టు ఉందన్నమాట ఆ టాల్ యూనిట్ మొత్తం. అత్తమ్మ రోజు వాటిని తీయడం, నన్ను ఏదో ఒక రకంగా తిట్టుకోవడం. ఫైనల్లీ ఇంకా కిచెన్ మొత్తం ఎలాగో ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఆ టాల్ యూనిట్ ఆ కార్నర్ సెక్షన్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. సో దిస్ వుడ్ బి ద సెక్షన్ 1 ఆఫ్ ఆర్గనైజింగ్. నేను 1 by 1 వెళ్తాను. మొత్తం అంతా తీసేసి ఫస్ట్ నుంచి సదరాలి అంటే నా వల్ల కాదు. పట్టాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ టైం పట్టేస్తుంది అండ్ నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోతాను అనమాట. అందుకే ఎప్పుడు డీప్ క్లీనింగ్ అనుకున్నా, ఆర్గనైజింగ్ అనుకున్నా నేను షెల్ఫ్ బై షెల్ఫ్, సెక్షన్ బై సెక్షన్ ఇలా క్లీన్ చేసుకుంటాను అనమాట. సో ఫస్ట్లీ ఈ టాల్ యూనిట్లో షెల్ఫ్ బై షెల్ఫ్ అంతా ఖాళీ చేసుకుని షెల్ఫ్ లైనర్స్ మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకుని ఎంటీగా పెట్టుకుంటున్నాను. సో దట్ నాకు అసలు ఎన్ని జార్స్ పడతాయి, ఎన్ని నాకు అవసరమో అండ్ ఎక్కువ ఏవి అయితే అందంగా ఇక్కడ స్పేషియస్గా కనిపించేటట్టు పడతాయో అవి మట్టుకే ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ కొన్ని డబ్బాలు అయితే చాలా మురిగ్గా అయిపోయినాయి. వాటి లిడ్స్ అట్లీస్ట్ వాటి మూతలు ఉంటాయి కదా, అవి తోమడానికి షింక్లో వేసేసుకున్నాను. అండ్ యూజువల్గా అయితే ఎప్పుడైతే కంప్లీట్గా డబ్బా ఖాళీ అయిపోతుందో, లైక్ మళ్ళీ నింపుకుంటాము, రీఫిల్ చేస్తాము అన్నప్పుడు కంప్లీట్గా కడుగుతాము, డబ్బాని ఎండబెట్టి అప్పుడు వేస్తాం. నేను, అత్తమ్మ అయితే అత్తమ్మ. బట్ కొన్నిసార్లు కొన్ని ఎక్కువ రోజులు వచ్చే ఉంటాయి కదా, లైక్ ఈ పాస్తా కానీ, మ్యాగీ కానీ, ఎనీ అదర్, అవి కొంచెం మురిగ్గా అయిపోతాయి అనమాట. అందుకని మూతలు చాలా మురిగ్గా ఉన్నాయని ఫస్ట్ అవి వాష్ చేస్తున్నాను. తర్వాత నిన్నటి రోజున నేను పెస్ట్ కంట్రోల్ కూడా చేయించాను అనమాట. సో పోస్ట్ పెస్ట్ కంట్రోల్ ఖచ్చితంగా డీప్ క్లీనింగ్ అయితే చేయాలి. సో అది కూడా అయిపోతుందిలే అని అనుకున్నా. అండ్ నేను కొత్త లేబుల్స్ తీసుకున్నాను అనమాట. నేను తీసుకోవడం అంటే కార్పొరేట్ కావాలి అని చెప్పి స్వర్ణ గారు యూజువల్గా నాకు, శ్వేతకి ఇద్దరికి తను ఇలానే ఆన్లైన్ త్రూ ఫ్రెండ్ అయ్యారనమాట. మీలో చాలామంది ఆ మ్యాచ్ బాక్స్ ఎక్కడ కొన్నారు అని అడుగుతూ ఉంటారు. తర్వాత నా స్టవ్ వెనకాల ఉంటుంది కదా ఒక చిన్న మినియేచర్, అది ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి చాలామంది అడిగారు. నాకు తనే ఇచ్చింది. యాక్చువల్లీ నేను దాని మీద రీల్ చేశాను అండ్ ఆల్సో యూట్యూబ్లో షార్ట్ కూడా పెట్టాను. ఐ డోంట్ నో, ఐ థింక్ యూ గైస్ మిస్డ్. నేను తన పేజ్ కింద ట్యాగ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. సో తను నా లేబుల్స్ అన్నీ చూసి ఆర్గనైజ్డ్గా లేవు, మిగతా కిచెన్ అంతా బాగుంది కానీ లేబుల్స్ బాగాలేదు, నాకు లిస్ట్ పంపించండి అని అడుగుతూ ఉన్నారనమాట. నాకు ఆవిడ ఎప్పుడు ఆల్మోస్ట్ 1 month బ్యాక్ అడిగితే నాకు మొత్తానికి ఇప్పుడు కుదిరింది లిస్ట్ అంతా పంపించి, డిజైన్ ఏది, ప్రింట్ ఏది చూద్దాము అని చెప్పి. సో ఫస్ట్ ప్రింట్ ఏమైందంటే అది కొంచెం లైక్ చిన్నగా అయిపోయిందనమాట. నా డబ్బాలకిను టెక్స్ట్ ఏదైతే ఉంటుందో ఫాంట్ అది కూడా అంత ఎక్కువ కనిపించట్లేదు. సో ఫస్ట్ హ్యాజ్ ఎ ట్రయల్ మేము ఇది సెలెక్ట్ చేసి మళ్ళీ నేను తనకి కరెక్ట్ సైజు, ఏ ఫాంట్, డిజైన్ అని చెప్తే మళ్ళీ లేబులింగ్స్ పంపించారనమాట. షీ వాజ్ సో పేషెంట్ ఇనఫ్ టు డీల్ విత్ మీ. నేనైతే కొన్ని సరుకులు కూడా లైక్ లిస్ట్లో పంపించడం మర్చిపోయాను, మళ్ళీ రీసెండ్ చేస్తూనే ఉన్నానమాట. బట్ థ్యాంక్ యూ స్వర్ణ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ లేబుల్స్. నేను ఇది ఈ వీడియోలో చూపించను, నేను ఐ థింక్ షూట్ చేశాను, అది షార్ట్స్లో వీడియోస్లో పెట్టడానికి ట్రై చేస్తా, ఈరోజే పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తుంటే ఈ కంటైనర్స్
అన్నీ హాఫ్ హాఫ్‌గా ఫిల్ అయ్యి ఉన్నాయి కదా! దీని తర్వాత ఈ డీప్ క్లీనింగ్ తర్వాత ఈరోజు ఈవినింగ్ మేము డీమార్ట్ ఎళ్లి గ్రాసరీస్ గూడా అన్నీ తెచ్చేసుకున్నామనమాట. ఓకే. అది రీఫిల్ చేసేటప్పుడు ఒకటేసారి స్టిక్ చేస్తే బావుంటుంది కదా! అని చెప్పి సో, నేనేమి ఇప్పుడు స్టిక్ చేయలేదు. జస్ట్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ 1, 2 స్టిక్ చేసి చూసా. ఏది బావుంటుంది, ఏది బాగోదు అని చెప్పి. తర్వాత అన్నీ రిమూవ్ చేసేసాననమాట. బట్ బై నౌ మొత్తం అంతా డీప్ క్లీన్ చేసిన తర్వాత ఈ టాల్ యూనిట్ నేనైతే సెగ్రిగేట్ చేసేసుకొని పెట్టేసుకున్న జార్స్ కొంచెం స్పేషియస్‌గా కనిపించేటట్టు, తీయడానికి ఈజీగా ఉండేటట్టు అండ్ ఎక్కువ రెగ్యులర్‌గా ఏది యూజ్ చేస్తామో అదే ఈ ప్యాంట్రీలో ఎక్కువ పెట్టుకునేటట్టు అండ్ జార్స్ గూడా యూనిఫార్మ్‌గా ఉండేటట్టు చూసి పెట్టుకున్నాననమాట. నౌ దిస్ క్యాబినెట్ లుక్స్ బ్రీతబుల్. అత్తమ్మ మటుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇది ఆర్గనైజ్ చేసిన తర్వాత. హమ్మయ్య! ఫైనల్లీ చేసావా అమ్మ ఇన్ని రోజులకి. నాకైతే ఇన్ని రోజులు భయమేస్తా ఉండింది. ఏది ముట్టుకుంటే ఏది పడిపోతదో అని చెప్పి జాగ్రత్తగా తీశాను ప్రతి ఒక్కటి. ఇప్పుడు బావుంది అని చెప్పి. ఐ ఫెల్ట్ ఈవెన్ మోర్ సాటిస్ఫైడ్ ఆఫ్టర్ షీ సేయింగ్ దిస్. అండ్ ఫైనల్లీ సెక్షన్ 1 కంప్లీట్ అయిపోయింది. బట్ ఇంకా కాలేదు. ఇప్పుడు ఈ వీడియోలో అయితే కంప్లీట్ అయింది. దెన్ మళ్ళీ గ్రాసరీస్ రీఫిల్ చేసుకొని స్టిక్కర్స్ అన్నీ స్టిక్ చేసిన తర్వాత దీనికి అప్పుడు ఆ ఏస్థెటిక్ లుక్ అనేది వస్తుందనమాట. ఓకే. ఈ గ్లాస్ డోర్ ముందు వెనక నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నాననమాట. అండ్ ఈ గ్లాస్ డోర్ మీద నేను కొంచెం కొత్త లుక్ రావాలి అని చెప్పి స్టిక్కర్స్ యాడ్ చేస్తున్నాను. ఈ స్టిక్కర్స్ గూడా నాకు స్వర్ణ గారే ఇచ్చారనమాట. యాక్చువల్‌గా నేను ఆ లేబుల్స్ కలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ ఇంటికెళ్ళాననమాట. వాళ్ళ ఇంటికెళ్తే తను ఐకియా క్యాబినెట్ మీద ఈ స్టిక్కర్స్ అంటించారు. అది వైట్ మీద కాపర్ గోల్డిష్ కలర్‌లో భలే ఎలివేట్ అయినాయి. నాకు బా నచ్చినాయి. సో, అడిగితే తను ఎక్కడో తీసుకున్నానని చెప్పి చెప్పారు. సమ్ కలంకారీ స్టోర్ ఆర్ వాట్ ఇట్ ఈస్ ఐ డోంట్ నో. బట్ నాకు బా నచ్చాయన్నమాట. సో, నా దగ్గర ఇంకొక 3, 4 ఉన్నాయి. తీసుకొని వెళ్ళండి. నా దగ్గర మిగిలినాయి అని చెప్పి ఇచ్చారు. మనకి ఇలాంటి విషయాల్లో అస్సలు సిగ్గులేదు. ఇంకా 2 ఉన్నాయా? ఇంకా ఇస్తారా? అని అడిగి తీసుకునే రకం అనమాట. ఐ జస్ట్ లవ్ దిస్ ఫ్యాన్సీ స్టఫ్. మీలో అందరికీ తెలిసిందే. ఇందులో అసలు మనకు మొహమాటం అనేదే లేదు. సిగ్గు లేకుండా సిగ్గుపడకుండా వద్దు అనకుండా తీసుకుంటాను. అండ్ ఇవి స్టిక్కర్స్ ఇక్కడ అంటించేటప్పుడు కొంచెం డౌట్‌గా ఉండే. బావుంటాయా? బాగోవా? మళ్ళీ వేసిన తర్వాత తీయడం కష్టం అని చెప్పి ఐ థింక్ ఐ చోస్ ద రైట్ ప్లేస్ ఫర్ ది స్టిక్కర్స్. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. కొత్తగా అనిపించింది నాకు ఈ క్యాబినెట్ మొత్తం, ఈ టాల్ యూనిట్ మొత్తం. బట్ యాహ్! 3 4 ఉండే ఇవి అంతే. అది కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఆ కిందకి ఎలాగో కౌంటర్ టాప్ అడ్డం వస్తుంది కదా! పట్టదు అని చెప్పి అలా స్టిక్ చేశాననమాట. అండ్ ఐ వాస్ కంప్లీట్లీ హ్యావింగ్ ఫన్ వైల్ స్టికింగ్ దిస్. మనం చిన్నప్పుడు బూమర్ కొనుక్కుంటే బూమర్‌కి స్టిక్కర్స్ వచ్చేవి కదా! చేతి మీద అంటించుకొని పీకేవాళ్ళం. సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఐ వాస్ రియలీ హ్యావింగ్ ఫన్ అండ్ ఒక పాత మెమరీస్ గూడా గుర్తొచ్చాయి. మా మమ్మీ అయితే ఆ స్టిక్కర్ వేసుకున్నప్పుడల్లా చేతి మీద తెగ తిట్టి దానికి ఆయిల్ రాసి, రబ్ చేసి అది ఒక పట్టాన పోయేది గాదు. ఎన్ని తిట్లు తిట్టేదో. ఇలా నాకైతే తెల్లారి లెగిస్తే అక్షింతలే పడేవి ఆ తిట్లతోని. ఓకే. సో, ఫస్ట్ సెక్షన్ అయితే అయిపోయింది. హియర్ కమ్స్ ద సెకండ్ సెక్షన్. అదే కింద నుంచి పైన దాకా ఉంది కదా! మాకు ఈ ఓపెన్ షెల్ఫ్స్ 2 అండ్ కౌంటర్ టాప్ కార్నర్‌కి అనమాట. అండ్ ఆ నెక్స్టేషియాదయితే ఎంత మురిగ్గా అయిపోయిందో జిడ్డు పట్టేసింది కంప్లీట్‌గా. ఐ థింక్ దాన్ని నియర్లీ 8, 9 మంత్స్ అయిందనుకుంటా నేను కడిగి. సో, దాన్ని కంప్లీట్‌గా కడగడానికి పెట్టేశాను. అండ్ ఈ ఓపెన్ షెల్ఫ్స్ ఏదైతే ఉన్నాయో వీటి మీద షీట్స్ ఏసినా సరే ఖచ్చితంగా దీని మీద మురికి అయితే ఇలా పేరుకొని ఉంటుంది జిడ్డు. బికాజ్ స్టవ్‌కి దగ్గరుంది కదా! అండ్ ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ హ్యాపీ దట్ వీ హ్యావ్ ఎ గుడ్ చిమ్నీ. అది మంచిగా అంతా పుల్ చేసుకుంటుంది గ్రీజ్‌ని. బట్ ఎంత కాదనుకున్నా 8 మంత్స్‌కి ఈ మాత్రం గ్రీజీనెస్ న్యాచురలే. అందుకని మొత్తం పైన టైల్స్ నుంచి కింద ఓపెన్ షెల్ఫ్స్ వరకు సోప్‌తో అంతా క్లీన్ చేశాననమాట. అండ్ నేనిలా చేస్తున్నప్పుడు అత్తమ్మ అస్సలు చూడలేరు. ఏదో ఒక హెల్ప్ తనకి తోచిన హెల్ప్ ఏదో ఒకటి చేస్తారు. "వద్దులే అత్తమ్మ కూర్చోండి నేను చేసుకుంటా" అని అన్నా గూడా "నువ్వు ఒక్కదానివే ఏం చేసుకుంటావు నేను కూడా హెల్ప్ చేస్తా" అని ఏదో ఒకటి చేస్తారనమాట. హమ్మ! అయ్యో! ఇప్పుడు చిన్నవాళ్ళు వాళ్ళతో అంతే స్నానాలు పెద్ద మనిషి స్నానాలు మీకేం పని పొలాలకు వెళ్ళిపోవాలి కదా ఆంటీ. మాకు టిఫిన్లు కూడా చేసి పెట్టలేదు మా అమ్మాయి. మాకు ఎప్పుడు పొలం నుంచి వచ్చాక జొన్న రొట్టెలు చేస్తే జొన్న రొట్టెలు 2 రోజులు సరిపడగా చేసేవాళ్ళే. అంటే పండుమిరపకాయలు తక్కువను, చింతకాయ పండుమిరపకాయలు తక్కువను, అది మన ఆవకాయ పచ్చడి వాళ్ళ నాన్న పెట్టేవాడు ఆవకాయ పచ్చడి. కానీ
ఓకే. ఓకే. అత్తమ్మ ఎనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో చెప్తూ ఉన్నారనమాట. మనకి ఈ సింగినాదాలన్నీ తుడుచుకోవడాలు, కడుక్కోవడాలు చాలామంది అలా ఉండరు. మనమే నీట్‌నెస్ అది ఇది అని చెప్పి 100 సార్లు కడుక్కోవడం, తుడుచుకోవడం, వండుకోవడం చేసుకుంటాము. సగం టైం వేస్ట్ ఇక్కడే అయిపోతుంది. కొంతమంది భలే బెటరు అప్పటికప్పుడు పొట్లాలు తెచ్చుకుంటారు. మళ్ళీ అదే పొట్లం కట్టేసుకొని లోపల పడేసుకుంటారు. డబ్బాలుండవు, ఏముండవు అని అంటూ ఉన్నారు. నేనేమో మనం అలా ఉండలేం కదా అత్తమ్మ అంటే, అది కరెక్టేలే ఎవరికి ఉండాల్సిన హ్యాబిట్స్ వాళ్ళకుంటాయి అని చెప్పి ఇలా బ్యాక్‌గ్రౌండ్‌లో వాళ్ళ చిన్నప్పుడు ఈ థింగ్స్, ఇంకెవరెవరో థింగ్స్ అలా నాకు చెప్తూ ఉంటారనమాట. నాకు మంచి టైమ్ పాస్ రేడియో. ఓకే. సెకండ్ సెక్షన్ గూడా కంప్లీట్ అయిపోయింది. ఆ ఓపెన్ షెల్ఫ్స్ 2. హియర్ కమ్స్ ద థర్డ్ వన్. ఈ థర్డ్ సెక్షన్‌లో మీకు తెలిసిందే నాకిక్కడ లేజీ సూజన్ ఉంటుంది. డైలీ కావాల్సిన ఐటెమ్స్ ఈజీగా గ్రాబ్ జేసుకోవడానికి నేను ఈ కిచెన్ కౌంటర్ టాప్ మీద కార్నర్‌లో పెట్టుకుంటాననమాట. అండ్ దిస్ హ్యాస్ బికమ్ సో డామ్ క్లటర్డ్ అండ్ చూడ్డానికి గూడా బాలేదు. చాలా గ్రీజీ అయిపోయింది. ఆ స్విచ్ బోర్డ్ అయితే లేని మరక లేదు దాని మీద. అంత దరిద్రంగా అయిపోయిందనమాట. సో, ఎవ్రీథింగ్ ఐ హావ్ క్లీన్డ్ ఇట్ సో క్లియర్‌లీ అండ్ మళ్ళీ రీప్లేస్ చేశాను. అండ్ కొన్ని థింగ్స్ అక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి అక్కడ పెడుతూ ఉంటే 6 నెలలకొకసారి కిచెన్‌కి ఒక కొత్త లుక్ లాగా అనిపిస్తది. చూడ్డానికి కూడా బావుంటుంది అని చెప్పి ఐ ఫీల్. సో, ఇది అందరూ చేసుకోవాలని ఏం లేదు. బట్ నాకిలా ఇష్టం. సో, పైన ఫస్ట్ షెల్ఫ్‌లో నేను ఆ డ్రై ఫ్రూట్స్ డబ్బా ఉంది కదా! అక్కడ పెట్టేసాననమాట. అది కాఫీ బార్ మీద ఐకియా యూనిట్ మీద ఉంటుంటే మా ఆయన అటెళ్ళడం, ఇటెళ్ళడం ఒక 4 జీడిపప్పులు తినేయడం, బాదం పప్పులు తినేయడం ఇలా చేస్తున్నాడు. నెల రావాల్సిన బాదం పప్పులు ట్రస్ట్ మీ వారం 10 రోజులు కూడా రావట్లేదు. సో, అందుకనే అత్తమ్మ నేను డిసైడ్ అయ్యామనమాట. ఆ డబ్బాలు అటు నుంచి తీసేసి ఇటు పెట్టాలి అని చెప్పి. మీ ఇళ్ళల్లో కూడా ఎవరో ఒకళ్ళు ఉండే ఉంటారు కదా! అటొచ్చి ఇటెళ్ళి డ్రై ఫ్రూట్స్ అన్నీ తినేసేవాళ్ళు. అందుకే వాళ్ళకి యాక్సెసిబుల్‌గా అస్సలు ఉంచకూడదు. ఐ థింక్ మా మమ్మీ చిన్నప్పుడు అలానే చేసేవాళ్ళనమాట. ఆవిడ ఏదన్నా ఒకటి దాచిందంటే అది ఎక్కడుందో, ఎక్కడ పెట్టారో కూడా ఇంకెవ్వరు ఆవిడ తప్ప ఇంకెవ్వరు తెలుసుకోలేరు. నౌ మా వదినకి ఆ లెగసీ అలా కంటిన్యూ అయినట్టుంది. తను కూడా అంతే. ఏదన్నా ఒక వస్తువు ఇక్కడ పెట్టాను అని చెప్పిందనుకోండి, తనకి తప్ప అది ఎవరికీ కనిపించదు. అదేంటో మరి. సీక్రెట్ ప్లేస్ వాళ్ళకి. కనిపించే సీక్రెట్ ప్లేస్. ఓకే. ఈ లేజీ సూజన్ మీద మొత్తం అన్నీ డైలీ రిక్వైర్మెంట్‌కి కావాల్సినవి మోటర్ అండ్ పెసిల్ కానీ, ఆయిల్ డిస్పెన్సర్, ఈ మన రాక్ సాల్ట్ కంటైనర్ అండ్ హనీ కంటైనర్. ఆ కప్‌లో నేనైతే ఎవ్రీడే గోంద్ ఉంటుంది కదా! ఈ ఎండాకాలం మంచిది అని చెప్పి ఆ గోంద్ నానబెడతాననమాట. సో, అది కూడా యాక్సెస్‌గా ఉండేటట్టు అక్కడ పెట్టుకున్నాను. అండ్ ఒక లైట్ యాడ్ చేశాను. ఆఫ్‌కోర్స్ నాకు ఐ నీడ్ లైటింగ్ వైల్ షూటింగ్ ద వీడియోస్ అండ్ కొంచెం ఎస్థెటిక్ టచ్ కూడా వస్తుంది అని చెప్పి దాని ఎనకాల వైర్స్ ఏదైతే ఉన్నాయో అది క్లటర్డ్‌గా కనిపిస్తుంది అని చెప్పి అది కవర్ చేయడానికి ఒక ప్లాంట్ పెట్టాను. సో ఫార్ యాహ్! దట్స్ ద కార్నర్. దట్స్ ద థర్డ్ కార్నర్. అండ్ ఈ వుడెన్ స్టాండ్ గూడా ఎక్కువ సేపు వాటర్‌లో నానకూడదు అని చెప్పి ఇమ్మీడియేట్‌గా కడిగేస్తున్నాననమాట. దీని మీద గ్రీజ్ అయితే చాలా ఉండింది. కొంచెం టైం ఎక్కువే పట్టింది నాకు అంతా క్లీన్ చేయడానికి. బట్ యాహ్! కడిగేసి ఇమ్మీడియేట్‌గా అసలు తడి అనేదే లేకుండా నీట్‌గా తుడిచేసి దీని మీద ఉన్న డబ్బాలు యాజ్ ఇట్ ఈస్‌గా మొత్తం అంతా ఆర్గనైజ్ చేసి పెట్టేసాను. పసుపువా? ఉప్పు, కారమా? ఉప్పు, పసుపు. పసుపు పక్కన ఉప్పు పెట్టకూడదు. ఎందుకు? సో, కొత్త విషయం అనమాట. అత్తమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఉప్పు, పసుపు కలిపి పెట్టకూడదు అని చెప్పి. మనమేమో లాజిక్‌లు అడుగుతాం ఎప్పటికప్పుడు. ఎందుకు, ఏంటి, ఎలా అని చెప్పి. షీ విల్ సే కొన్ని పాటించాలమ్మాయి. ఎందుకో నాకు గూడా తెలీదు. సో, కలిపి పెట్టకు అని అంటారు. సరే ఒక సింపుల్ డబ్బానే గదా అని చెప్పి నేనెప్పుడు కలిపి పెట్టను. మీలో ఎవరికన్నా రీజన్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా చెప్పండి. ఉప్పు, పసుపు అసలు ఎందుకు కలిపి పెట్టకూడదు అని. ఎనీవే సో, దట్ కంప్లీట్స్ ద థర్డ్ కార్నర్ అండ్ హియర్ వి ఆర్ మూవింగ్ టు ద ఫోర్త్ కార్నర్. ఈ ఫోర్త్ కార్నర్ వచ్చేసి ఈ ఐకియా క్రాకరీ క్యాబినెట్ మీద ఎన్ని సార్లు, ఎన్ని సెటప్స్ చేంజ్ చేశానో నేనైతే. ఏదో ఒకటి నాకు తక్కువ అనిపిస్తా ఉంటది, ఎక్కువ అనిపిస్తా ఉంటది. ఖాళీ దొరికినప్పుడు, లేకపోతే మూడ్ బాగున్నప్పుడు ఏదో ఒకటి నేను దీని మీద సదురుతూ ఉంటాననమాట. బట్ నౌ ఫైనల్లీ ఐ డిసైడెడ్ ఐ షుడ్ నాట్ చేంజ్ ఎనీథింగ్ మోర్ దెన్ దిస్ నౌ అని. సో, ఫస్ట్‌లీ అయితే ఎయిర్ ఫ్రైయర్ పెట్టేసుకున్నాను. ఈ పక్కన ఓపెన్ షెల్ఫ్ ఉంది కదా! దాని మీద అసలు ఎంత దుమ్ము పడిందో అండ్ దాని సెటప్ గూడా ఈరోజు కంప్లీట్‌గా చేంజ్
చేంజ్ అయిపోతున్నాను అనమాట. అండ్ ఫస్ట్ అయితే దీని మీద ఎయిర్ ఫ్రైయర్ ఒక కార్నర్‌కి పెట్టేసుకున్నాను. అండ్ దాని పక్కనే ఎగ్ బాస్కెట్ పెట్టాననమాట. ఎగ్ బాస్కెట్‌తో పాటు ఒక బ్యాంబూ ట్రే పెట్టి దాని మీద నా కిచెన్ గ్యాడ్జెట్స్ లైక్ నేను వెరీ రెగ్యులర్‌గా యూజ్ చేసే అగారో బ్లెండర్ ఒకటి అండ్ ఎవ్రీ డే యూజ్ చేసే ఎగ్ బాయిలర్ కూడా పెట్టుకున్నాననమాట. ఎగ్స్ అండ్ ఎగ్ బాయిలర్ పక్కనే ఉంటే ఈజీగా యాక్సెస్ చేయడానికి ఉంటుంది అని చెప్పి. అండ్ టు ఎలివేట్ ద స్పేస్ ఈవెన్ మోర్ యాడింగ్ అ బిట్ ఆఫ్ క్యూట్ స్టఫ్ ఒక చిన్న ప్లాంట్ అండ్ ఆల్సో చిన్న ర్యాబిట్ బొమ్మ ఉంటే అది యాడ్ చేశాననమాట. అండ్ బై నౌ ఐ వాజ్ సూపర్ ఎగ్జాస్టెడ్. కంప్లీట్‌గా ఏదో ఒక బ్రేక్ కావాలి అనిపించింది. సో వాట్ బెటర్ దెన్ ఎ కాఫీ బ్రేక్. మా ఆయన జిమ్‌కి వెళ్తూ నా కష్టం చూడలేక ఒక కాఫీ ఆర్డర్ చేసి వెళ్ళారనమాట. ఒక 10 నిమిషాలు అది తాగుతూ కూర్చుని తర్వాత మళ్ళీ పని స్టార్ట్ చేశాను. అండ్ ఈ ఎండాకాలం ఏమో ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది కొంచెం పని చేయగానే. ఐ ఫీల్ లైక్ టేకింగ్ రెస్ట్ మోర్ దెన్ ద టైమ్ దట్ ఐ వర్క్. ఎనీవే సో బ్యాక్ టు ద వర్క్ ఆఫ్టర్ ఎ లిటిల్ కాఫీ బ్రేక్. ఈ ఓపెన్ షెల్ఫ్ తీసేసాను. దీని కింద చూడండి బాబోయ్! అండ్ ఓపెన్ షెల్ఫ్ నిండా అసలు ఎంతుందో. మేబీ బికాస్ ఆఫ్ ద డ్రై సీజన్ అనుకుంటా. అసలు టూ మచ్ ఆఫ్ దుమ్ము. ఎక్కడ చూసినా డస్ట్, డస్ట్ అండ్ ఓన్లీ డస్ట్. చాలామంది అడిగారనమాట పాత దాంతో ఏం చేశారు అని చెప్పి నా వ్యానిటీ ఏరియా మేకోవర్ చూసినప్పుడు. సో ఆ పాత దాన్ని తీసుకొచ్చి క్యాబినెట్‌ని ఇక్కడ పెట్టాను. సో ఇట్ సర్వ్స్ ద యాక్చువల్ పర్పస్. ఐకియాలో ఇది క్రాకరీ యూనిట్ లాగా ఉంటుంది. క్రాకరీ క్యాబినెట్ లాగా. నేను దాన్ని డ్రెస్సింగ్ క్యాబినెట్ చేశాను స్టార్టింగ్‌లో. సో ఇప్పుడు యాక్చువల్ పర్పస్ తీసుకొచ్చాననమాట. సో దీని మీద నా కాఫీ మేకర్ పెట్టేశాను. సో దట్ ఈజీగా నాకు ప్లగ్స్ అవన్నీ అందడానికి ఈజీగా ఉంటుంది అండ్ చేసుకోవడానికి కూడా ఈజీగా యాక్సెస్‌గా ఉంటుంది అని చెప్పి. అండ్ ఆ పైన టాప్ షెల్ఫ్‌లో వచ్చేసి మొత్తం అంతా క్లీన్ చేసి ఏదైతే క్యూట్ ఎస్థెటిక్ స్టఫ్ ఉంటుందో అది అక్కడ యాడ్ చేశాను. అండ్ కాఫీ మెషిన్ పెట్టాను కాబట్టి చిన్న కాఫీ ఏరియా లాగా ఉండాలి అని చెప్పి మిగిలినవి అంతా కూడా సెట్ చేశాననమాట. లైక్ మై మెజరింగ్ కప్స్ ఆల్ దిస్ స్టఫ్. నేను పక్కకు పెట్టు అన్నీ ఒక దాని మీద పుణ్యానికి చేసుకొచ్చానే కదా కూర్చోవాలి. ఓకే. సిన్స్ దీన్ని చిన్న కాఫీ యూనిట్ లాగా చేశాను కాబట్టి, కాఫీ బార్ కార్నర్ లాగా చేశాను కాబట్టి, ఇందులో కూడా మొత్తం అంతా ఆ కాఫీకి సంబంధించిన ఎసెన్షియల్స్ అన్నీ పెట్టాననమాట. లైక్ నా దగ్గరున్న డిఫరెంట్ కప్స్ విత్ సాసర్ అండ్ ఆల్సో నా దగ్గరున్న కెటిల్స్ లైక్ గ్లాస్ కెటిల్స్ కానీ దాన్నేమంటారు ఫ్రెంచ్ ప్రెస్ ఉంది కదా ఐకియాది అది. అలా మొత్తం అంతా చూసి పెట్టాననమాట. నేను సాటిస్ఫై ఈజీగా అవ్వను సదిరేటప్పుడు. ఇట్ టేక్స్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ టైమ్ ఫర్ మీ. ఏది ఎక్కడ ఎలా పెడితే బావుంటుంది, ఏది ఎలా చేంజ్ చేయాలి అని కూడా. అండ్ దాని పక్కనే ఒక చిన్న వుడెన్ ట్రే యాడ్ చేసి ఒక దానిలో కాఫీ పౌడరు, ఇంకొక దానిలో కాఫీ క్యాప్సూల్స్ ఏసేటట్టు 2 జార్స్ పెట్టాను. అండ్ ఇక్కడ కోడిగుడ్లు. బావుంది కదా! సాల్ట్ అండ్ పెప్పర్ అనమాట అందులో ఉండేది. అండ్ టు ఎలివేట్ ద స్పేస్ ఈవెన్ లుక్ మోర్ బ్యూటిఫుల్ ఒక ఆర్టిఫిషియల్ క్రీపర్ అయితే యాడ్ చేశాను. అండ్ నా దగ్గర ఉన్న పింక్ కలర్ మగ్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేశాననమాట. సో యాహ్! మెజరింగ్ కప్స్, తర్వాత మైక్రో ఓవెన్‌కి కావాల్సిన గ్లౌజెస్ అండ్ టాప్ షెల్ఫ్ మీదేమో పింక్ కలర్‌ది కుక్‌వేర్ ఉంది కదా నా దగ్గర అది పెట్టాను. అండ్ ఈ స్నూపీది క్యూట్ అండ్ ఆ కలర్ థీమ్‌తో కూడా మ్యాచ్ అవుతుందని చెప్పి ఆ డిష్ కూడా అక్కడ పెట్టాను. అండ్ దెన్ ఫైనలైజింగ్ దిస్ విత్ వైపింగ్ ఔట్ ద మిర్రర్స్. అండ్ హియర్ కంప్లీట్స్ ఆర్ 5th కార్నర్ మేబీ. యాహ్! 5th సెక్షన్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. బట్ నాకు ఏదైతే కొత్త క్రాకరీ యూనిట్ తీసుకొచ్చి ఈ పక్కన పెట్టానో, వ్యానిటీ లాగా ఉండేది క్రాకరీ యూనిట్‌లో పెట్టానో, దానిలో థింగ్స్ సదరడానికి చాలా టైం పట్టిందనమాట. అండ్ లాస్ట్‌లో మళ్ళీ అక్కడ పెట్టినయి నచ్చక మొత్తం అన్ని కాక్టైల్ గ్లాసెస్ ఏదైతే ఉన్నాయో నా దగ్గర అవి అందులో పెట్టిన తర్వాత నాకప్పుడు లుక్ హమ్మయ్య! ఇప్పుడు బావుంది అని ఐ ఫెల్ట్ సాటిస్ఫైడ్. అండ్ ఆల్సో యాడింగ్ దిస్ క్యూట్ లిటిల్ చెర్రీస్ టు ద హ్యాండిల్ టు మేక్ ఇట్ లిటిల్ మోర్ ఎస్థెటిక్. అండ్ ఆ పైన 2 బొక్కలున్నాయి చూసారా వాల్స్‌కి. అవి ఈ షెల్ఫ్ కొట్టించేటప్పుడు తెలియక మెజర్‌మెంట్ సరిగ్గా చూసుకోక ఆయన అలా కొట్టేశారనమాట. అవేమో చిరాగ్గా కనిపిస్తున్నాయి. సో ఆ థీమ్‌కి మ్యాచ్ అయిందో లేదో నాకు తెలీదు గానీ బట్ అవి కవర్ చేయడానికి మటుకు నా దగ్గర చిన్ని చాట ఉంది. నేను నుమాయిస్ ఎగ్జిబిషన్ దగ్గర తీసుకున్నది. సో దానికి డబుల్ టేప్ గమ్ పెట్టి అది అలా అతికించాననమాట. సో దట్ అది కవర్ అయింది అండ్ ప్రిటీగా కూడా కనిపిస్తుందని చెప్పి నాకు అనిపించింది. ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్. అండ్ హియర్ కమ్స్ ద లాస్ట్ అండ్ ఫైనల్ రివీల్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ కార్నర్. ఐ జస్ట్ లవ్డ్ ఇట్.
అండ్ హియర్ కమ్స్ ద సిక్స్త్ సెక్షన్. అదొచ్చేసి ఈ బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్ మీద ఉన్న క్రాకరీ యూనిట్ అనమాట. ఓకే. నౌ పీపుల్ సే మీరు మినిమల్‌గా ఉండండి. మీకు పని తగ్గుతుంది. మీరు స్టఫ్ ఎక్కువ కొనేసారు. అది ఇది అని చెప్పి. సో, నేను ఈ వీడియో షూట్ చేసేటప్పుడు అండ్ ఇప్పుడు కిచెన్ సదిరేటప్పుడు నేను గట్టిగా డిసైడ్ అయింది ఏంటి అనంటే, నెక్స్ట్ ఇంకొక అట్‌లీస్ట్ 1 ఇయర్ వరకు నేనేం షాపింగ్ చేయను. నా దగ్గర హాఫ్ ఆఫ్ ద క్రాకరీ ఇరిగిపోయింది. ఇంకా పనికి రావట్లేదు అన్నప్పుడు మళ్ళీ నేను షాపింగ్‌ని రీస్టార్ట్ చేస్తాననమాట. బట్ యాహ్! మినిమల్‌గా ఉండడం నాకిష్టం లేదు. ఐయామ్ నాట్ ఎ మినిమలిస్టిక్ పర్సన్ ఎట్ ఆల్. నాకు ప్రిటీ స్టఫ్ చుట్టూ కనిపిస్తూ ఉంటేనే ఒక సాటిస్ఫాక్షన్. అండ్ ఐయామ్ నాట్ రియలీ ష్యూర్ ఆ షాపింగ్‌ని తగ్గించాలి అనుకోవడం నన్ను నేను ఎంతవరకు రెసిస్ట్ చేసుకోగలుగుతాను అనేది. బట్ యాహ్! ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. బికాజ్ మా ఇల్లు చిన్నగా అయిపోతుంది. సామాన్లు ఎక్కువైపోతున్నాయి కాబట్టి. ఆర్ ఎల్స్ ఐయామ్ గోయింగ్ టు బై ఎ వెరీ బిగ్ హౌస్ సో థట్ ఇంకా ఎక్కువ సామాన్లు పెట్టుకోవచ్చు. సెకండ్ అంత పాసిబుల్ కాదులే. ఫస్ట్ దానికి ట్రై చేస్తా. ఎనీవే చాలామంది అంటూ ఉంటారు కదా! యువర్ హౌస్ రిఫ్లెక్ట్స్ వాట్ యూ ఆర్ అని చెప్పి. అంటే 2 థింగ్స్‌లో మన పర్సనాలిటీ ఏంటి అనేది ఈజీగా జనాలకి తెలిసిపోతుందంట. ఒకటి మన హ్యాండ్ రైటింగ్‌తో. సెకండ్‌లీ మన ఇల్లు చూసినప్పుడు. సో, హ్యాండ్ రైటింగ్‌లో ఏంటి అనంటే మా అన్నయ్య ఎప్పుడు అంటూ ఉంటాడు. నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండేది. బావుంటుంది కూడా. బట్ మా అన్నయ్య ఎక్కిరిస్తాడనమాట. ఆ అండర్‌లైన్‌లు చేయకుండా పక్కన 2 ముగ్గులేయకుండా ఉండవా అని. నేను చిన్నప్పటి నుంచి అంతే. మంచిగా హెడ్‌లైన్ రాస్తే దాన్ని ఏదో ఒక హైలైటర్‌తో హైలైట్ చేయడము, కలర్ పెన్సిల్స్‌తో ఏంటారు అండర్‌లైన్ చేయడము, పక్కన ఒక పువ్వేయడము, ఇలా చేసేదాన్ని. మా అన్నయ్య ఎందుకే సింపుల్‌గా వదిలేయవు దాన్ని, అంత బావుంటుంది కదా! సింపుల్‌గా ఉంటే అని అంటాడు. ఏమో దట్స్ హౌ ఐ లైక్ ఇట్. సో, ఐ థింక్ దట్స్ మై పర్సనాలిటీ. ఐ డోంట్ లైక్ సింపుల్ థింగ్స్. ఇన్ ద సేమ్ వే ఐ డోంట్ లైక్ ద సింపుల్ హోమ్స్, మినిమల్ హోమ్స్ ఆల్సో. నాకు ఇల్లు అంటేనే నిండుగానే ఉండాలి. ఆ హోమ్ వైబ్ రావాలనమాట. ఏదో హోటల్ రూమ్‌కెళ్ళాం, హోటల్‌లో ఉన్నాం అన్నట్టు అనిపించకూడదు. ఈవెన్ మై బ్రదర్ సేస్ ద సేమ్. మీ ఇల్లు చాలా బావుంటుంది. కొన్ని కొన్ని అక్కడ ఇక్కడ ఎక్స్‌ట్రాలుంటాయి. బట్ దట్స్ హౌ యూ లైక్ ఇట్ అండ్ దట్స్ యువర్ పర్సనాలిటీ అని అంటాడనమాట. సో, యాహ్! ద హౌస్ విల్ రిఫ్లెక్ట్ యువర్ పర్సనాలిటీ అండ్ ఇట్ సేస్ వాట్ యూ ఆర్ అండ్ వాట్ యూ లైక్ ద మోస్ట్. ఎనీవే మీరు ఈ బాస్కెట్ ఎంతమంది చూసారో, అబ్జర్వ్ చేసుంటారో లేదో తెలీదు నా వీడియోస్‌లో అయితే. ఇది ఫ్రూట్ బాస్కెట్ అనమాట. అత్తమ్మ బాగా కలెక్ట్ చేస్తారు ఇట్లాంటివి. ఆవిడకి చాలా ఇష్టం ట్రిప్‌కెళ్ళినప్పుడల్లా. అండ్ చిన్నప్పుడు మా లిచ్చమ్మకి అందుబాటులో ఉంటే ఈ టొమాటోని నిజంగా టొమాటో అనుకోని దాన్ని ఇలా కొరికి పక్కకు పెట్టింది. అండ్ అవన్నీ ఇప్పుడు నీట్‌గా క్లీన్ చేసి పక్కన పెడతాననమాట. అండ్ ఆ గ్రేప్స్ చూస్తున్నారు కదా మీరు. ఆ గ్రేప్స్ మేము డైనింగ్ టేబుల్ కొన్నప్పుడు ఆ షోరూమ్‌లోనే అలా పెట్టారు. నేను ఆ అంకుల్ దగ్గర ఆయన అమ్మను అని అన్నా సరే ఆ షోరూమ్ ఆయన దగ్గర బతిమాలాడి బామాలి ఇవ్వండి, ఇవ్వండి అని చెప్పి తెచ్చుకున్నాననమాట. అవి అలా బాస్కెట్‌లో పెడుతుంటే అంత మంచిగా విజిబిలిటీ లేదు, కనిపించట్లేదు. అందుకే వాటిని కౌంటర్ టాప్ మీద మొక్కలతో పాటు హ్యాంగ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. అండ్ నేను ఒకవైపు క్రాకరీ యూనిట్ చదురుతుంటే ఇంకొక వైపు మోహన్ మంచిగా పైనుంచి కింద దాకా క్యాబినెట్స్ అన్నీ తుడుచుకుంటూ వచ్చారనమాట. అండ్ హియర్ కంప్లీట్స్ ద హాఫ్ ఆఫ్ ద కిచెన్ ఆర్గనైజేషన్, డీక్లటరింగ్ అండ్ ఆల్సో ఏమంటారు క్లీనింగ్. ఇంకొక హాఫ్ ఉంది. అదేంటి అనంటే అండర్ సింక్ క్యాబినెట్ మొత్తం క్లీన్ చేయాలి. మన విండో దగ్గర ఏదైతే క్లటర్ ఉందో అదంతా కూడా ఈ క్లటర్‌ని మొత్తం సార్ట్ ఔట్ చేయాలి. ఓవెన్స్ 2 క్లీన్ చేయాలి. ఆ ఓటీజీని స్టోరేజ్ కాకుండా ఓటీజీ లాగా పెట్టాలి. ఫ్రిడ్జ్ పైన కార్నర్ డంప్ కనిపిస్తుంది కదా! ఆ డంప్ అంతా కూడా క్లియర్ చేయాలి. అండ్ ఈ వికర్ బాస్కెట్స్ కూడా క్లీన్ చేయాలి. సో, ఇంకా ఈ రోజుకైతే నాకు ఓపిక లేదు. అక్కడికి నేను స్టాప్ చేసేసాననమాట. అండ్ ఇట్స్ మండే మార్నింగ్. సండే ఏం చేశామో నా రీసెంట్ వ్లాగ్‌లో మీరందరూ చూసుండొచ్చు. నా శారీ క్లాజెట్ అదంతా కూడా ఆర్గనైజ్ చేసుకున్నాను. వి హ్యాడ్ సమ్ రెస్ట్ టైమ్ అండ్ మీ టైమ్. లిఖిత కూడా లేదు. అండ్ ఈరోజు మండే రోజు నాకు 12-9 షిఫ్ట్ అనమాట. అంటే ఐ హ్యావ్ గాట్ యాంపిల్ ఆఫ్ టైమ్ టు సెట్ మై రెస్ట్ ఆఫ్ ద కిచెన్. బట్ మోహన్‌కి అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. అండ్ ఈ రోజున మేము నాన్ వెజ్ ప్రిఫర్ చేయము. ఆల్రెడీ సండే తిన్నాం కాబట్టి ఈరోజు లంచ్ బాక్స్‌లోకి మీల్ మేకర్ మసాలా కర్రీ అలాంగ్ విత్ కినోవా అండ్ బాస్మతి రైస్ అండ్ ఆల్సో పన్నీర్ కూడా చేస్తున్నాను.
కొన్నిసార్లు డిషెస్ మరీ సింక్ నిండా అయిపోకుండా ఇలా నానబెట్టిన గిన్నెలు ఉంటాయి కదా! సింపుల్ సింపుల్ థింగ్స్ అవి ఎప్పటికప్పుడు నేనే కొంచెం లిక్విడ్ ఏసి కడిగేస్తాననమాట. సో దట్ మరీ పైలప్ అయిపోకుండా ఉంటాయి. మా లక్ష్మికి కూడా కష్టం లేకుండా ఉంటాయని చెప్పి. తను మరీ గిన్నెలు ఎక్కువున్నా ఇలా పెట్టుకుంటది మొహం. ఎనీవే పన్నీర్ వచ్చేసి నేను పాన్ ఫ్రై పన్నీర్ చేస్తున్నాను. పన్నీర్‌ని క్యూబ్స్ లాగా కట్ చేస్తున్నాననమాట. లార్జ్ క్యూబ్స్ లాగా. దానిలో బేసిక్ మ్యారినేషన్ వేసుకొని లైక్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయ వీలుంటే పెరుగు కూడా యాడ్ చేసుకొని పాన్ ఫ్రై చేసుకునేటట్టు పెడుతున్నా. దీనికి అట్లీస్ట్ 1 అవర్ పన్నీర్ నానితే సరిపోతుంది. లేకపోతే బాగా వేగాలన్నమాట. కొంచెం మాడినట్టు అనిపిస్తుంది కానీ బాగా వేగితే దాని క్రిస్పీనెస్ అది బావుంటుంది. సో, మేము నాన్ వెజ్ తీసుకోని రోజు లైక్ చికెన్ గానీ, ఎగ్స్ గానీ తీసుకోని రోజు అట్లీస్ట్ పన్నీర్ అండ్ సోయా చంక్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాం. సో దట్ ప్రోటీన్ ఇంటేక్ అవుతుంది అని చెప్పి. స్ట్రెంత్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ప్రోటీన్ ఇంటేక్ మటుకు ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఓన్లీ కిన్వా తినలేకపోతున్నామని చెప్పి బాస్మతి రైస్ కూడా యాడ్ చేస్తున్నాను. మీలో చాలామందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అండ్ చాలామంది నాకు స్టిల్ టుడే డీఎం చేస్తూ ఉంటారనమాట. పర్ఫెక్ట్‌గా మీకు ఎలా కుక్ అవుతుంది అని చెప్పి. నేను అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ కప్ ఆఫ్ కిన్వా, హాఫ్ కప్ ఆఫ్ బాస్మతి రైస్ వాటర్‌లో నానబెడతాననమాట. తర్వాత దాన్ని ఐ థింక్ 1 కప్ కాబట్టి మొత్తం 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని రేషియోలో 6-7 విజిల్స్ వరకు ప్రెషర్ కుక్ చేసుకుంటాను. సో, పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతుంది కిన్వా. ఓవర్ నైట్ నానబెట్టాలి అంటారు కొంతమంది. బట్ నేను తీసుకునే ఈ కిన్వాకి ఓవర్ నైట్ నానబెట్టాల్సిన అవసరం లేదు. అలా ఒకసారి ట్రై చేశాను. మొత్తం మెత్తగా జావ జావలాగా అయిపోయిందనమాట. మనసున చదువుతున్న నిత్యం పాగుడు దేవా సారీ. And the recipe for meal maker curry is very very simple. 2 tablespoons of ఆయిల్ యాడ్ చేసుకొని అందులో బే లీవ్స్, షాజీరా, కొంచెం జీరా అండ్ ఆల్సో దాన్నేమంటారు శనగపప్పు యాడ్ చేసుకోవాలి. అందులో మనం స్లైస్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని అది బాగా ఫ్రై అయిన తర్వాత మీల్ మేకర్ నానబెట్టుకున్నాం కదా ఆల్రెడీ అది కూడా యాడ్ చేసుకొని టొమాటో ప్యూరే వేసుకొని ఉడకపెట్టుకోవాలన్నమాట. అది ఉడికేలోపు ఇప్పుడు ఒక జార్‌లో కాజు, కోకోనట్ పౌడర్ అండ్ ధనియాల పౌడర్ ఇష్టం ఉంటే కొంచెం లవంగం గానీ, చెక్క గానీ ఏసుకోండి. నేను ఎలాగో గరం మసాలా పౌడర్ ఏస్తున్నానని చెప్పి ఇది వేసుకోలేదనమాట. మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్‌ని కూడా కర్రీలో వేసేసుకొని ఉడకపెట్టుకోవడమే. అండ్ ఈ పేస్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక్క 5 మినిట్స్ కర్రీ మగ్గబెట్టుకుంటే సరిపోతుంది. ఆ కొబ్బరి పచ్చి వాసన అంతా పోయే వరకు. మీకు గ్రేవీ థిక్‌గా కావాలి అనుకుంటే వదిలేయండి. లేకపోతే కొంచెం రన్నీగా ఉండాలి గ్రేవీ అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. అది మగ్గేటప్పుడే. అండ్ మీన్‌వైల్ నేను పన్నీర్ పాన్ ఫ్రై కూడా చేస్తున్నాననమాట. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ అందులో డ్రాప్ చేస్తున్నా. అండ్ పన్నీర్ కొంచెం 2 వైపులా ఫ్రై అయిన తర్వాత నేను స్మాష్ చేసుకున్న గార్లిక్, కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా సాట్ చేసుకోవాలనమాట. అది మరీ మాడిపోకుండా చూడండి. కొంచెం కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది.
అండ్ ప్యాకింగ్ మోహన్స్ లంచ్ బాక్స్ సైమల్టేనియస్‌గా డిష్ అవుట్ గూడా చేసేస్తున్నాననమాట. కర్రీస్ అని పక్కన పెట్టేసుకుంటున్నాను. సో దట్ లక్ష్మి వచ్చి రాగానే గిన్నెలన్నీ కడిగేస్తే నేను నా రెస్ట్ ఆఫ్ ద కిచెన్‌ని మొత్తం రీసెట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి. అండ్ యాహ్! ఈ వీడియో ఇంతటితో సమాప్తం. పార్ట్ 2 ఆఫ్ కిచెన్ ఆర్గనైజింగ్‌లో మళ్ళీ కలుద్దాం. సీ యూ ఆల్ ఆన్ ది నెక్స్ట్ వీడియో రియల్లీ వెరీ సూన్. థాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బై బై.